అవినీతికి పైరవీరులకు ఆస్కారం లేకుండా నేరుగా ఉత్తీర్ణతను బట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా హక్కింపేట నిసా కేంద్రంలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో మోడీ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. భారతదేశాన్ని గొప్ప శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని, ఉద్యోగాలు సాధించిన వారు ఉద్యోగంతో పాటు దేశం కోసం, ప్రజాసేవ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను అందిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో యువతకు అనేక అవకాశాలు రానున్నాయని, అందరూ చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. सबके साथ का जलती रहे ज्ञान की ज्योति, यह दीपक है विश्वास का। यह दीप सिर्फ एक लौ नहीं बल्कि हमारी प्रतिबद्धता का प्रतीक है, जो हम सबके मन में हमेशा जलती रहेगी। और इसी के अंदर में आमंत्रित करता हूं डॉक्टर सरमन, डॉक्टर सुनीता दे, डॉक्टर राम मोहन मेकला, डॉक्टर वेंकटैया गौरी, सर अरे डॉक्टर सर इस నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా 18వ రోజ్గార్ మేళా సందర్భంగా దేశంలోని 61,000 మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు ఇస్తున్న గొప్ప రోజు, గొప్ప దినం ఈరోజు. నిన్నే వసంత పంచమి అయిపోయింది. ఇవాళ ఈ యువతలో కూడా ఇలా కొత్త జీవితం ప్రారంభించారు. మరి ఇది 2022 నుంచి ప్రారంభించినటువంటి రోజ్గార్ మేళా ఈరోజు వరకు 18వ రోజ్గార్ మేళాను పూర్తిగా విజయవంతంగా ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నేను 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎంత మాట ఇచ్చారో, ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే 11 లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో యువతకు ఇటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు. ఇది నరేంద్ర మోడీ గారి గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరవీలు లేకుండా, లీకేజీలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతోని మన దేశంలోని యువతకు 11 లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇవాళ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇక్కడ నేను కానీ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారిని ఇద్దరం పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది. ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇక్కడ జరిపిన వేదిక ఏదో ఈవెంట్ కోసమో, ఇప్పుడు ఫోటో సెషన్ కోసమో కాదు.
ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. యువత అందరూ కూడా వారికి ప్రోత్సహించినటువంటి కష్టపడి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడిస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, గతంలో రాష్ట్రానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇది చెంపపెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చింది, ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అమలు చేసిందా? అలా 15 సంవత్సరాలు ఈ 3వ విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మంది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తూనే ఉంటామంటారు. ఎంతమందికి ఇచ్చింది వాళ్ళు? కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నారు, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నిరాశ పడొద్దని చెప్పి ఇలా యువతకు అప్పీల్ చేస్తాం. కేటీఆర్